అని చెప్పి మన కుక్కర్లో గోంగూర పులుసు తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఆకులు చక్కగా కడుక్కొని ఈ విధంగా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఉత్తపప్పు కందిపప్పు చక్కగా ఉడుకుతుంది. ఖచ్చితంగా పొద్దున్నే మనకి కాఫీ కావాలి కదా, కాఫీ తయారైపోయింది. కడిగిన తర్వాత కాసేపు ఇట్లా అట్లా పెడితే ఆకు ఇట్లా తేలుతుంది. తెలుగింటి గోంగూర ఎన్నిసార్లు తిన్నా ఎప్పుడు తిన్నా ఆ రుచే వేరు. కందిపప్పు చూసారా చక్కగా ఉడుకుతుంది. సిమ్లో పెట్టి ఇలా మూత పెట్టుకోవాలి. గోంగూర చక్కగా మగ్గుతుంది చూసారుగా. ఇందాక మొత్తం ఎత్తుగా ఉంది, ఇప్పుడేమో మగ్గింది. పప్పును మొత్తం సిమ్లో పెట్టాము. ఉత్తపప్పులోకి గోంగూర పులుసు వేసుకొని తింటే ఉంటుంది వేడన్నల్లో. కలగ తీసిన తర్వాత ఉడికి పడుతుంది, నీరు వస్తుంది చక్కగా. ఇప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు గోంగూర ఉడికినట్టు. ఉత్తపప్పు కూడా కొంచెం పెద్దగా ఉంది, ఉడుకుతుంది. తాలింపు గింజలు కనిపించలేదు అనుకున్నారేమో కానీ ఇదిగో చూడండి, పప్పు ఉడికిపోయింది. గోంగూర పులుసు సిద్ధం, ఉత్తపప్పు సిద్ధం తయారు.